రైట్ ఇక మద్యమత్తులో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య హల్చల్ చేసింది. మద్యమత్తులో కారును ఓవర్ స్పీడ్తో డ్రైవ్ చేసి ఓ బైక్ను ఢీకొట్టింది. దీంతో బైక్పై వెళ్తున్న వ్యక్తి గాయపడ్డాడు. మల్కాపూర్ మండలం మల్లేపల్లి వద్ద ఈ ఘటన చోటు చేసుకుంది. బైకును ఢీకొట్టి వెళుతుండగా స్థానికులు వెంబడించి లావణ్య కారును అడ్డుకున్నారు. దీంతో ఆమె వాదనకు దిగారు. ప్రమాద సమయంలో కారులో లావణ్యతో పాటు మరో వ్యక్తి ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని లావణ్యకు డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టు నిర్వహించారు. రిపోర్టు పాజిటివ్గా రావడంతో కేసు నమోదు చేసి కారును సీజ్ చేశారు. కారులో మద్యం బాటిల్ ఉన్నట్టు స్థానికులు చెప్తున్నారు. రైట్ ఇక దీనిపై మరింత సమాచారం మా ఏపీ బ్యూరో చీఫ్ షేక్ సలాం ఫోన్ ద్వారా మరింత సమాచారం అందిస్తారు. రైట్ సలాం, చెప్పండి. గుడ్ ఈవినింగ్. అయితే సినీ హీరో రాజ్ తరుణ్ మాజీ ప్రియురాలు లావణ్య తాజాగా ఆమె హల్చల్ చేసినటువంటి ఘటన జరిగింది. అయితే ఈ సందర్భంగా ఆమె మద్యం మత్తులో ఉన్నట్టు ఏదైతే ఘటన జరిగినటువంటి ప్రదేశం కాడ స్థానికులు చెప్పారు. అయితే మొత్తం అసలు ఏం జరిగింది అనేటటువంటి కోణంలోకి వెళ్తే మనం మల్కాపూర్ మండలం కొండాపూర్ పోలీస్ స్టేషన్ పరిధిలో గల ఈ మల్లెపల్లి వద్ద బైక్ పై వెళ్తున్నటువంటి ఓ వ్యక్తిని కారులో వెళ్తున్నటువంటి లావణ్య ఢీకొట్టింది. అయితే ఈ క్రమంలో ఏదైతే మల్లెపల్లి వద్ద బైకును ఢీకొట్టినటువంటి లావణ్య కారు ఆపకుండా వేగంగా వెళ్లేందుకు ప్రయత్నించగా అక్కడే ఉన్నటువంటి మల్లెపల్లి గ్రామానికి చెందినటువంటి పోలీసులు అడ్డుకున్నారు. అదే సమయంలో ఏదైతే వ్యక్తిని ఢీకొట్టి కారు వెళ్ళిందో ఆ విషయం తెలుసుకున్నటువంటి స్థానిక గ్రామస్తులు కూడా అక్కడికి చేరుకున్నటువంటి పరిస్థితి. ఈ సమయంలోనే గ్రామస్తులతో అదేవిధంగా పోలీసులతో లావణ్య కాస్త వాగ్వివాదానికి పాల్పడింది. ఈ సందర్భంగా ఆమె మద్యం మత్తులో ఉన్నట్లు కూడా స్థానికులు గుర్తించినటువంటి పరిస్థితి. అదేవిధంగా కారులో కూడా లావణ్యతో పాటు మరొక వ్యక్తి కూడా అక్కడే ఉన్నారని ఇప్పటికే మనకు అందుతున్నటువంటి సమాచారం. మొత్తం మీద గ్రామస్తులు ఏదైతే వ్యక్తిని బైక్ ఢీకొట్టి వ్యక్తి ప్రమాదానికి కారణమైనటువంటి లావణ్య ఎవరైతే ఉన్నారో ఆ లావణ్య ఎట్టి పరిస్థితుల్లో సారీ చెప్పాలని కూడా గ్రామస్తులు అక్కడ పట్టుబట్టినటువంటి పరిస్థితి. అయితే ఈ సమయంలోనే గ్రామస్తులు సారీ చెప్పాలని పట్టుబట్టడం, అదేవిధంగా లావణ్య మాత్రం ససేమిరా అంటూ వారిపై ఎదురు తిరగడంతో పోలీసులు కాసేపు అక్కడ ఉన్నటువంటి పరిస్థితిని సద్దుమణిగించేటటువంటి ప్రయత్నం చేశారు. అయితే అదే క్రమంలో ఏదైతే లావణ్యతో పాటు కారులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులు ప్రస్తుతం అదుపులోకి తీసుకున్నారు. అదేవిధంగా లావణ్యను అదేవిధంగా ఏదైతే కారులో ఉన్నటువంటి వ్యక్తిని కూడా లావణ్యతో పాటు ఉన్నటువంటి వ్యక్తిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రస్తుతం స్టేషన్ తరలించి వారిని విచారిస్తున్నటువంటి పరిస్థితి. అయితే తాజాగా అందుతున్నటువంటి సమాచారం ఏంటంటే ఏదైతే గ్రామస్తులు అక్కడ కారును ఆపిన సమయంలో అక్కడ కారులో మద్యం బాటిల్ కూడా ఉన్నట్లు గ్రామస్తులు తెలుపుతున్నారు. ఇదే విషయాన్ని వారు పోలీసులకు కూడా తెలిపినటువంటి పరిస్థితి. గతంలో మనం చూస్తే ఏదైతే సినీ హీరో రాజ్ తరుణ్ కు ఏదైతే లావణ్యకు కాస్త ఘర్షణ జరిగింది. అదేవిధంగా వారి మధ్యన ఉన్నటువంటి విభేదాలు కూడా బయటికి చివరికి పోలీస్ స్టేషన్ వరకు వెళ్ళిపోయినటువంటి పరిస్థితి. ఆ తర్వాత కోర్టుల వరకు కూడా వెళ్ళినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో తాజాగా జరిగినటువంటి ఘటనతో మరోమారు లావణ్య తెరపైకి వచ్చారు. ఏదైతే మద్యం మత్తులో ఆమె హల్చల్ చేసిందని చెప్పేసి ఇప్పటికే గ్రామస్తులు ఆరోపిస్తున్నటువంటి పరిస్థితి. మొత్తం మీద మల్కాపూర్ మండలం మల్లిపల్లి వద్ద బైక్ పై వెళ్తున్నటువంటి వ్యక్తిని లావణ్య కారు ఢీకొనడం, అదేవిధంగా వెంటనే అక్కడ ఉన్నటువంటి గ్రామస్తులు పోలీసులకు సమాచారం అందించడం, గ్రామస్తులు అక్కడికి చేరుకుని లావణ్య యొక్క స్థితిగతిని అంటే ఏ విధంగా లావణ్య మద్యం మత్తులో ఉన్నట్లు గ్రామస్తులు తెలిపిన వివరాల మేరకు పోలీసులు కూడా ప్రాథమికంగా మద్యం మత్తులో లావణ్య ఉన్నారా అనేటటువంటి కోణంలో కూడా భావిస్తున్నటువంటి పరిస్థితి ఉంది. ఈ నేపథ్యంలో ఏదైతే ఆ కారు బైక్ ను ఢీకొట్టిన అనంతరం ఆమె అక్కడ నుండి కారు పారిపోయేందుకు ప్రయత్నించడంతో గ్రామస్తులు అడ్డుకోవడం, ప్రస్తుతం పోలీసులు కూడా అక్కడికి చేరుకుని వారి కారును అడ్డించి పూర్తి స్థాయిలో అంటే వివరాలు ఎందుకు కారును ఎలా ఢీకొట్టారు, మొత్తం బైక్ ను ఎలా ఢీకొట్టారు అనేటటువంటి కోణంలో కూడా పూర్తి వివరాలు ఆరోపిస్తున్న క్రమంలో లావణ్యకు అదేవిధంగా పోలీసులకు గ్రామస్తులకు కాస్త వాగ్వివాదం జరిగినటువంటి పరిస్థితి.
భయపడగల ఇండియాలో అంత గలీజో లేరు. బైపాస్ ముందు మొన్ననే ఐదు చచ్చిపోయింది 2-3-4 నెలలు కూడా కాలేదు సిద్ధయ్య. పోలీసు వాళ్ళు అన్ని కోర్టు పెట్టిన మాట్లాడు ఏమంటారు ఎంతమంది